మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 162వ రోజు, జూన్ 11వ తేదీ. అంశము: బాప్తిస్మం ఇచ్చుచున్నప్పుడు ఒక మర్మయుక్తమైన వెలుగు అతనిపై కనబడింది. కొంత వాక్య భాగాలను చదువుదాం. మత్తయి 3వ అధ్యాయము 5-6 వచనములు. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. మరొక వాక్య భాగము మార్కు 1వ అధ్యాయము 10వ వచనము. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు అక్కడ జరిగినది నాకు గుర్తుంది. మీరు నా జీవిత కథను చదివారు మరియు మీకు ఆ కథ తెలుసు. నాకు గుర్తుంది, నదిలో అక్కడ నేను ఒక యువ బాప్టిస్ట్ బోధకుడిగా ఉన్నప్పుడు, మరక్కడ బాప్తిస్మం ఇస్తున్నప్పుడు 10,000 మంది ప్రజలు ఒడ్డున నిలబడి ఉన్నారు. ఒక సాయంత్రం నా మొదటి గొప్ప ఉద్యమము అది. దాదాపు 1000 మంది మారారు మరియు నేను వారికి నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను. 17వ వ్యక్తిని నేను నీటిలోకి తీసుకుని వెళ్తున్నాను. నాకు ఒక శబ్దం వినిపించింది మరియు నేను చుట్టూ చూశాను. ఆ రోజు వేడిగా ఉంది. అది 1933 జూన్లో జెఫర్సన్విల్, ఇండియానాలోని స్ప్రింగ్ వీధి దిగువ భాగంలో జరిగింది. నేను వారిని అక్కడకు తీసుకుని వెళ్తున్నాను మరియు ఒడ్డు మొత్తం కింద మీద జనంతో కిక్కిరిసిపోయింది. నేను ఈ చిన్న యవనస్తునితో లోపలికి వెళ్ళాను. నేను అతనిని బలిపీఠం వద్ద చూశాను. నేను, కుమారుడా, నువ్వు యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా అని అడిగాను. అతను, నేను అంగీకరించాను అని చెప్పాడు. అతని పేరు ఎడ్వర్డ్ కాల్విన్. మరియు నేను, ఎడ్వర్డ్, నేను ఇప్పుడు ఏమి చేస్తున్నానో నీకు తెలుసా అని అడిగాను. అతను, నాకు తెలుసు బ్రదర్ బ్రన్హామ్ అని చెప్పాడు. నేను నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. నువ్వు క్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించావని ఈ ప్రేక్షకులకు ఇక్కడ చూపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు నువ్వు ఆయన నామాన్ని స్వీకరిస్తావు. నువ్వు కొత్త జీవితం కోసం లేస్తావు మరియు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు నువ్వు కొత్త జీవితాన్ని జీవించాలి. అది నీకు అర్థమైందా ఎడ్వర్డ్ అని అడిగాను. అతను, అవును, నాకు అర్థమైంది అని చెప్పాడు. నేను, నీ శిరము వంచుము అని చెప్పాను. పరలోకపు తండ్రి, ఈ యువకుడు నీపై తనకున్న విశ్వాసాన్ని ఒప్పుకున్నాడు మరియు నీవు మమ్మల్ని లోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించి తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇవ్వమని, అలాగే నీవు నేర్పిన విషయాలన్నీ నమ్మమని ఆజ్ఞాపించావు. కావున నా ప్రియమైన సహోదరుడా,
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం నీకు ఇస్తున్నాను. మరియు నేను అతనిని నీటిలోకి ముంచినప్పుడు నేను పైకి వచ్చాను. హుష్ అని ఏదో వెళ్ళడం నేను విన్నాను. నేను గుంపు వైపు చూశాను మరియు అది ఒక స్వరం, పైకి చూడు అని చెప్పడం నేను విన్నాను. నేను అది ఏమిటి అని అనుకున్నాను. ఇక్కడ బిల్లీ ఉన్నాడు. అతని తల్లి హోప్తో నా వివాహం జరగడానికి 2 లేదా 3 ఏళ్లకు ముందు ఆమె కూడా అక్కడ నిలబడి ఉంది. నేను ఆమె ముఖాన్ని చూశాను. తెల్లగా ఉంది. ఆమె చేతిలో కెమెరా ఉంది. పైకి చూడు అని నేను 2వసారి విన్నాను. నేను భయపడ్డాను. నేను చుట్టూ చూశాను. ప్రజలు అక్కడ నిలబడి చూస్తున్నారు. కేవలం ఆశ్చర్యపోయారు. నేను మళ్ళీ పైకి చూడు అని చెప్పడం విన్నాను. మరియు నేను చూసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించిన అదే అగ్నిస్తంభం వచ్చింది. వేలాది మంది దృష్టి నేను నిలబడి ఉన్న చోటికి నేరుగా అది దిగిరావడం చూశారు. మరియు బాప్తిస్మమిచ్చు యోహాను క్రీస్తు మొదటి రాకడకు ముందు వెళ్ళినట్లు నీ వర్తమానం భూమిని కప్పివేస్తుంది మరియు క్రీస్తు 2వ రాకడకు ముందు వెళుతుంది అని చెప్పింది. అది వార్తాపత్రికలోకి అసోసియేటెడ్ ప్రెస్లో వచ్చింది. డాక్టర్ లీవేల్ ఈ మధ్యాహ్నం ఇక్కడ దానిని తీసుకున్నాడు. కెనడా మరియు చుట్టుపక్కల స్థానిక బాప్టిస్ట్ బోధకుడు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఒక మర్మయుక్తమైన వెలుగు అతనిపై కనబడింది. న్యాయ విచారణ అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన ఉన్నతమైన అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు, ప్రతి కాలంలోనూ ఒకే రీతిగా పనిచేసుకుంటూ వస్తున్న అదే గొప్ప దేవుడు నేటికి కూడా అదే క్రమాన్ని కలిగి ఉన్నాడు. పూర్వమందు లోగోస్గా ఉన్న దేవుడు, వెలుగుగా ఉన్న అదే దేవుడు, అగ్నిస్తంభంగా ఉన్న అదే దేవుడు నేటికిని ఆయన అగ్నిస్తంభంగానే ఉండి అనేక మందిని దర్శిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన అగ్నిస్తంభంగా ఉండి తన ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మన కొరకు ఇచ్చిన అంశాన్ని బట్టి ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. ఎన్నో ఉన్నతమైన విషయాలు మనం వినడానికి ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన దినాలలో దేవుడు మనలను ప్రేమించి మనలను ఇంకనూ విశ్వాస అభివృద్ధిలోకి నడిపించడానికి ఆయన మన కొరకు అనేకమైన ఉన్నతమైన విషయాలు, ఆ పరలోక సంబంధమైన గొప్ప విషయాలను మనం వినడానికి అనేకమైన గొప్ప సంగతులను మనకు సంచకరువుగా ఇస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప ఉన్నతమైన విషయాలను, మహిమకరమైన విషయాలను, ఆ మహిమకరమైన రాజ్యమును గూర్చిన మహిమకరమైన విషయాలను మనం వినడానికి, ఆది సంభూతుడైన దేవుని గూర్చి, ఆ మహా గొప్ప వెలుగై ఉన్న దేవుని గూర్చి మనం వినడానికి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్య ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి ఈ కాలానికి గొప్ప ప్రవక్తను పంపి ఎల్లప్పుడూ ఆయన ఆ ప్రవక్తతో అగ్నిస్తంభంగా ఉండి ఆయనతో ముందుకు ముందుకు కదులుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త విలియం బ్రెన్హాం పుట్టినప్పుడే ఆ కెంటకీలో, ఆ చెక్క గదిలో ఆయన పుట్టినప్పుడే ఆయనను దర్శించడానికి ఆ అగ్నిస్తంభం ఆయన దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవిత కథను మనం చదివినట్లయితే అనేకమైన ఉన్నతమైన విషయాలు మనం కనుగొనగలము. ఆ అగ్నిస్తంభము ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండి ఆయనను ఎంతో పవిత్రంగా కాపాడుతూ, ఆయనను భద్రపరుస్తూ, ఆయనను ఒక కారణం కొరకు పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చి ఈ లవోదికే సంఘకాలంలో తన వధువును ఆయన ద్వారా వర్తమానాన్నిచ్చి ఆయన తయారు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, కొత్త నిబంధన కాలాన్ని 7 సంఘకాలాలకు విభజింపబడి 6 సంఘకాలాల్లోనూ ఆయన అగ్నిస్తంభంగా ఉండి తన వధువును ముందుకు నడిపించిన గొప్ప దేవుడు. అరణ్యంలో మోషేతో ఆయన ఉండి ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలను బయటకు రప్పించినప్పుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఆయన వారికి తోడుగా ఉండి ముందుకు నడిపించిన మహా గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, శత్రు సైన్యము ఇశ్రాయేలు ప్రజలను తాకకుండా అడ్డుగా నిలబడిన గొప్ప దేవుడు ఆయన. తన ప్రజలను ఎర్ర సముద్రము దాటించిన మహా గొప్ప దేవుడు ఆయన. అలాంటి మహా గొప్ప దేవుడు మనకు దేవుడిగా కలిగి ఉండటం మనం ఎంతో ధన్యతను పొందుకునే వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఆయన సంకల్పించిన తన ప్రజలను ఆయన వేరు చేసుకోవడానికి
పవిత్రముగా నిలుపుకోవడానికి, తన ప్రజలను పరిశుద్ధపరచుకోవడానికి, నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన మన కొరకు ఈ లవోదికే సంఘకాలంలో ఒక అద్భుతమైన ప్రవక్తను పంపి ఆయన ద్వారా తన వధువుకు అనేక సంఘకాలలో దాచబడిన గొప్ప మర్మాలను ఆ ప్రవక్త ద్వారా మనకు బయలుపరిచాడు. ఆ ప్రవక్తతో ఎల్లప్పుడూ ఆయన అగ్నిస్తంభంగా ఉండి ఆయన శిరస్సుపై వేలాడుతూ తన ప్రజలను, తన వధువును ఆయన సిద్ధపరచుకుంటూ వచ్చాడు. అలాంటి అంశమును గురించి మనం వినడానికి దేవుడు చూపిన కృప కొరకై మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశాన్ని మనం గమనించినట్లయితే బాప్తిస్మం ఇచ్చుచున్నప్పుడు ఒక మర్మయుక్తమైన వెలుగు అతనిపై కనబడింది. ప్రియ సోదరులారా, మన ప్రవక్త ఎల్లప్పుడూ దేవునికి విధేయుడై ఆయన చిత్తము కొరకు కనిపెడుతూ తన వధువును ముందుకు నడిపించిన గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. ప్రియ సోదరులారా, అలాంటి వ్యక్తిని, ఒక అల్పుడైన, ఒక సామాన్యుడైన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని సామాన్యతలు దాగి ఉండి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆయనతోనే ఉండి ముందుకు నడిపించినట్టుగా మనం చూసాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆ అగ్నిస్తంభం గురించి మనం తెలుసుకోనగలము. ఆ వందలాది, ఆ వేలాది జనుల ఎదుట ఆ అగ్నిస్తంభం ప్రత్యక్షమైనప్పుడు అనేక మంది ఆశ్చర్యానికి గురైనట్టుగా మనం చదువుకున్నాం. ఆ అగ్నిస్తంభం 1909లో ఆయన జన్మించినప్పటి నుండి ఆయనను వెంబడించుచూనే ఉన్నది. ఇండియానాలోని జెఫర్సన్ విల్ యొద్ద గల ఓహియో నదిలో 1933వ సంవత్సరమున బాప్తిస్మపు కార్యక్రమం జరిగినప్పుడు ఈ అతీతమైనది, ఈ అగ్నిస్తంభము వందలాది జనుల ఎదుట ప్రత్యక్షమై ఆయనతో ఇట్లు చెప్పాను. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చినట్లు, ఆయన రాకడ ప్రకటింపబడినట్లు ఆయన రెండవ రాకడకు మునుపు నీవు ఉండేదవు, నీవు ఆయన రాకడను గూర్చి ప్రకటించేదవు. ప్రియ సోదరులారా, అనే స్వరము ఆ వందలాది, ఆ వేలాది జనుల ఎదుట ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడిన తీరు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఒకేసారి 1000 మంది మార్పునుంది. ఆ ఓహియో నదిలో ఆయన బాప్తిస్మ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నప్పుడు 17వ వ్యక్తిని ఆయన పట్టుకుని బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన నీటిలోనికి వెళ్ళినప్పుడు హుష్ అని ఏదో శబ్దం వినబడినప్పుడు ఆయన పైకి చూడటం, అదే శబ్దం 3 సార్లు వినబడటం, ఆయన ఎంతో భయపడిపోవడం, ఆ స్వరం ఇలాగు చెప్పడం మనం విన్నాము. బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందు వచ్చి మార్గాన్ని సరళం చేసినట్లుగానే, ఆయన రాకడను గూర్చి ప్రకటించినట్లుగానే ఆయన రెండవ రాకడను గూర్చి నీవు ఉంటావు, నువ్వు ప్రకటిస్తావు, నువ్వు ప్రపంచ దేశాలకు ఈ వర్తమానాన్ని పంపి ప్రపంచ నలుమూలల నుండి నా వధువును వేరు చేస్తావు, నా కొరకు వారిని సిద్ధపరచినట్లుగా నీవు ఉంటావు, నా రాకడను గూర్చి ప్రకటిస్తావు అని ఆ స్వరం చెప్పడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప ప్రవక్తతో దేవుడు ఉండి అగ్నిస్తంభంలో నుండి మాట్లాడి మన కొరకు ఆయన ఎంతో ఉన్నతమైన విషయాలను పంపించి ఉన్నాడు. ప్రియ సోదరులారా, మన కొరకు ఆయనకు అనేక వర్తమానములు ఇచ్చి మనలను తయారు చేయడానికి, మనం వధువుగా సిద్ధపడటానికి ఎల్లప్పుడూ ఆయనతో ఉండి, ఒక వెలుగుగా ఆయనతో ఉండి ఆయన ముందుకు నడిపించిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. మన కొరకు ఆయన భూమి మీద అగ్నిస్తంభంగా వెలుగుతూ తన ప్రవక్తలో నుంచి అనేకమైన గొప్ప సంగతులను మనతో మాట్లాడిన గొప్ప దేవుడై ఉన్నాడు. అలాంటి గొప్ప సంగతులను మనం వినడానికి, ఆ వాక్య ప్రకారం మనం సిద్ధపడటానికి, మనం మన జీవితాలను క్రీస్తుకు సమర్పించుకుని ఈ లోకం నుండి వేరుపడి ఆయన వధువు అనే జాబితాలోకి వెళ్ళడానికి, ఒకరోజు క్రీస్తుతో మనం కొనుక్కోబట్టడానికి దేవుడు మన పట్ల ఎంతో కృపచూపుతూ ఉన్నాడు. ప్రవక్త విలియం బ్రెనహాంతో ఆయన పుట్టినప్పటి నుండి వెంబడించిన అదే మేఘస్తంభము నేటికి కదులుతూ తన వాక్కును, తన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నది. అనేక మంది విశ్వాస వీరులకు అది ప్రత్యక్షమవుతూ ఉన్నది. తన వాక్యం ఎక్కడ ఉందో ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి గొప్ప సంగతులను విని మన జీవితాలను పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకుందాం. మన కొరకు పంపబడిన ఆ ప్రవక్త యొక్క గొప్ప వర్తమానాలను మనం వెంబడిస్తూ మన జీవితాలకు అన్వయించుకుంటూ ఆ వర్తమానాల ప్రకారం మనం జీవిస్తూ మనం యథార్థంగా క్రీస్తు కొరకు సిద్ధపడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన కొరకు నిండుగా ఉంచి, మనల్ని ఎత్తబాటు వరకు స్థిరముగా ఉంచి, మనలను ఆయన రాజ్యము కొరకు కొనిపోబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము ఎజ్రా
1-2 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన నిత్య రాజ్యానికి, ఆయన మన కొరకు దాచి ఉంచిన ఆ మహిమకరమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆయన యొక్క శాంతి సమాధానములు, ఆయన నిత్యమైన కృప, ఆయన అన్యోన్య సహవాసం మీతో ఎల్లప్పుడూ ఉండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నివసిస్తూ మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. పౌలును పరుగెత్తించెను ఆ మేఘం, క్రీస్తుకు ఖైదీగా చేసెను ఆ మేఘం. పౌలును పరుగెత్తించెను ఆ మేఘం, క్రీస్తుకు ఖైదీగా చేసెను ఆ మేఘం. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది. మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. బ్రహ్మంతో మాటలాడినది ఆ మేఘం, బ్రహ్మంలో నివసించినది ఆ మేఘం. బ్రహ్మంతో మాటలాడినది ఆ మేఘం, బ్రహ్మంలో నివసించినది ఆ మేఘం. 7వ దూతగా పంపినది, తన చివరి వధువును చేరినది. 7వ దూతగా పంపినది, తన చివరి వధువును చేరినది. మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది. దిగులు పడుకు, భయపడకు, నిన్ను కని ఉన్నాను. విసుగు చెందకు, వేసారకు నిన్ను విమోచించాను. దిగులు పడుకు, భయపడకు, నిన్ను కని ఉన్నాను. విసుగు చెందకు, వేసారకు నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం, స్తోత్రం.